నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. IPL 2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు BCCI చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి వంటి స్టార్ క్రికెటర్స్ సైతం ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ పై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన IPL 2024 మినీ వేలంలో స్టాక్ను 24,75,00,000 భారీ ధరకు KKR కొనుగోలు చేసింది. దీంతో IPL హిస్టరీలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టాక్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతని రికార్డ్ డేంజర్ లో ఉందని పంత్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును 2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. అతడి కోసం పంజాబ్ కింగ్స్, KKR పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు IPL వర్గాలు వెల్లడించాయి. 2016లో IPLలో అరంగేట్రం చేసిన రిషబ్ 8 సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతన్ని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్ళు పంత్ పైనే ఉన్నాయి.